హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకి ఇప్పుడే ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకు పెన్షన్ పంపిణీలో మనకు ఒక కొత్త రూల్ అనేది పెట్టారు. అయితే పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారికి ఒక రసీదు అనేది మీకైతే ఇస్తారండి. ఆ రసీదు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు ఆ రసీదు ఎలా ఉంటుంది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో పెన్షన్లకు సంబంధించిన లింక్ అనేది ఇచ్చాను. సో మీ యొక్క పెన్షన్ యాక్టివేట్లో ఉందా, ఇన్యాక్టివేట్లో ఉందా, మీకు జూలై నెలలో పెన్షన్ వస్తుందా లేదా అనేది మీరు క్లారిటీగా ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలను తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే మనకు జూలై 1వ తేదీన పెన్షన్లు తీసుకోబోతున్నారు, వీరందరికీ సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే విడుదల చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే మనకు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై 1వ తేదీ నుండి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మీ ఇళ్లకు అయితే వస్తారు. సో అది సచివాలయ అధికారులు అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఎవరైతే వేలిముద్ర పడకుండా సమస్య ఎదురవుతున్నాయో, వేలిముద్ర ద్వారా పెన్షన్లు పొందలేకపోవడము, ఇలాంటి సమస్యలతో ఎవరైతే సతమతమవుతున్నారో అలాంటి వాళ్ళకు ఫేస్ ఐరిష్ ద్వారా ఏంటంటే ఫేషియల్ ఐరిస్ ద్వారా ఏంటంటే వారికి పెన్షన్ అయితే ఇస్తారండి. అలాగే మనకు సర్టిఫికెట్ కూడా అయితే జారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ సర్టిఫికెట్ ఏంటంటే మీకు పెన్షన్లు పంపిణీ ధ్రువపత్రం అనేది ఇస్తారండి. ఇందులో చెల్లించిన వారి యొక్క సంతకం, అంటే ఎవరైతే మీకు పెన్షన్ చెల్లించి ఉంటారో వారికి సంతకం అనేది పెట్టి, సో వారి సంతకం దగ్గర పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం చేసి ధ్రువపత్రాన్ని పెన్షన్దారునికి అందిస్తారు. సో మీకు పెన్షన్ అందించినట్టుగా వాళ్ళు సంతకం చేసి మీరు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్ మీ దగ్గర అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ స్లిప్పులు అనేది ఇస్తారు. ఈ స్లిప్పులు అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తప్పనిసరిగా ఈ స్లిప్పులు అనేది పెన్షన్ తీసుకున్న తర్వాత ఇస్తారు. సో ఈ స్లిప్పులతో పాటుగా మనకు కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. తప్పనిసరిగా ఇవి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.